సో ఇడైతే మా వదిన పూజ చేస్తా ఉన్నది. వావ్ దండ మసాలా వదిన ఎప్పుడు చేసిరు దండ? అమ్మ నమ్మల ఇంటికి పోయినప్పుడు అమ్మ దండనే కొనుక్కొచ్చారా లేకపోతే పూలు తెచ్చిరా? దండనే తీసుకున్నా. దండనే తీసుకురా? రైట్, మంచిగా దండ నేను తీసి ఇట్లా వేసిన. బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇవాళ కుదిరింది. అంటే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిరా దాన్ని? మన బుధవారం వేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక ఇంకా ఉంటే ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉన్నాయి అయినా కానీ ఫ్రిడ్జ్ లో పెడితే పూలు ఫ్రెష్ గా ఉన్నాయి అవి. ఏం కావాలి, ఏం తిరాడుతున్నా? అగ్గి పెట్టి గిడ పెడతా కానీ నేను తీస్తా ఉన్నారు పెట్టిరేమో. పొయ్యి కాడ ఉందా? పొయ్యి కాడ ఇగో దీన్ని కొట్టి కొట్టి పిల్లలు ఇగో ఇది మొత్తం ఖరాబ్ చేసేస్తారు. ఇది ఒక్కోసారి పని చేస్తారు అని చెప్పేసి వీళ్ళు అగ్గిపెట్ట వాడుతున్నారు. మరి అగ్గిపెట్ట ఏడుంది సిరిచా? లేదు, నాకు కనబడుతుంది. గిట్లా మస్తు కొత్తది ఇస్తారు. అవి అయిపోయింది. అరేక కొత్తదాన్ని రెండో ఉన్నాయి సిరిసా. ఎందులో అయితే తెచ్చేవి ఏనో పెడతారు కానీ గిన్నె ఇవాటి దాచిపెట్టిరు. ఇది పూజ ఎప్పుడైనా సరే పూజ అయిపోయిన సతి గిడ పెట్టుది. ఎప్పుడు దాని ప్లేస్ ఆడ పెడుతుండదు, దొరకదు. ఎప్పుడు ఈడ పెట్టుది. ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది ఎవరికైనా కానీ. భయపడతాడు. ఇలా పొద్దుగా లేచినప్పుడు ఏమైందో అడుగుతా ఉన్నాడు గడికి. హలో కిరాన్సన్ అన్నలు. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాయ్ తాగుతావా పాలు తాగుతున్నావు? చాయ్ పెట్టలే ఇంకా? పొయ్యి మీద ఉంది. ఈ పాటికి మీరు ఒక రౌండ్ వేసేయాలిగా. ఈరోజు పూజ ఉంది కదా ఇంట్లో, అందుకనే లేట్ చేస్తారా? తర్వాత వేసారు మళ్ళా. చాయ్ మరిచేదే లేదు ఎట్లకని. అది ప్రతిసారి పూజ చేసినప్పుడు పెట్టుకుంటారు కదా. ఏమంటారు వీళ్ళం? గంధమే. నువ్వు పెట్టేదాన్ని ఏమంటారు? గంధం ఎక్కడ పెడతారు? అది ఎందుకు ఆ ప్లేస్లో ఎందుకు పెట్టాలి? అది తెలుసుకోవాలి. ప్రతి దానికి ఒక పూజ చేసినాక పెట్టుకుంటారా? పూజ చేసే ముందు పెట్టుకుంటారా? సాంప్రదాయం కరెక్టే, కానీ ఆ సాంప్రదాయానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే పెట్టుకుంటాం కరెక్టే. బొట్ట ఎందుకు పెట్టుకుంటాం, ఇక పైన నెత్తి పైన పెట్టుకుంటారు అనేది ఒక ఐడియా ఉంది కదా. ఇది కూడా ఎందుకు పెట్టుకుంటారో ఒకసారి తెలుసుకోవాలి. అన్న తెలుసు ఇలాంటి విషయాలని. దాన్ని కూడా కావాలన్నా ఎడ పెడతావు? చెంపలు పెడతాం అనుకున్నా నేను. చెంపలకా వద్దు, నాన్న పెట్టాలి. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏంటంటే అక్క ఏం చేస్తే నేను అదే చేస్తాను, వీని కూడా ఉంటుంది. అక్క ఏం పెట్టుకుంటే నేను కూడా అదే పెట్టుకుంటా అంటాడు. చూసుకుంటున్నావా? చూకో నన్ను చూకో. ఇక్కడైతే ఆల్రెడీ చాయ్ పెట్టేసారు. ఎందుకంటే చాయ్ ప్రియురాలు ఇక్కడ వీళ్ళందరూ, అంతేనా? టైం వచ్చేసి 9:30 అవుతుంది. టిఫిన్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రియాన్స్ అయితే గుడికి వచ్చింది. క్రియాన్స్ అమ్మ గుడికి పోయిన జేజన్ ఏమని మొక్కినావు రే? క్రియాన్స్ జేజన్ ఏమని మొక్కినవురా? ఎట్లా మొక్కినావు? జేజన్ ఎట్లా మొక్కినావు చెప్పు? ఎట్లా మొక్కినావు రే? అది కూడా కరెక్టే. మంచిగా పోతుర్రా నిజంగా. వెరీ గుడ్. మన గడ్డ పిల్లలు అందరూ వచ్చారు. ఎవరు? చిన్నపిల్లలు స్కూల్ పెట్టారు, అందరు వచ్చారు మమ్మల్ని చూసి. వెరీ గుడ్. వచ్చేసి అందరూ మా కూడా వచ్చారు, మొక్కిరు, స్కూల్కి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. ఈరోజు మన ఇంట్లో కర్రీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర, ఓన్లీ పాలకూర. పాలకూర పప్ప, పాలకూర కర్రీ? పాలకూర పప్పేనా? ఇది చూడు ఒకసారి. నవ్విద్రో నవ్విందే. పద్మావతి ముద్ద వస్తున్నావే, తెగ ముద్ద వస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం వెళ్ళొస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి ఆమె కాదు, పాట అది. అందంగా ఉంటావే పద్మావతి, ఆగమాగం జయమాకే పద్మావతి. పప్పే సాయిలు ఉట్టేదేనా? అవునా? ఇన్లే నేను. ఓకే డన్. అరే శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. అయిపోయిందా? మంచిగా అయిందా దర్శనం? మంచిగా అయిపోయింది బావా. పోయేసి వచ్చినాము కానీ లేట్ అయింది వారం. ఎందుకు? మీరు లేట్ చేసిరా? ఆడ లేట్ అయిందా? మేమే లేట్ లేచినాము, లేట్ అయిపోయింది. చాయ్ అందరు లేకపోతే ఓన్లీ డికాషన్ బావా? ఎందుకు చాయ్ పాలు తీసుకోలే? పాలు తీసుకోలే బావా. మిస్ అయిపోయిందా? వెళ్ళిపోయినా పాలైనా? ఆయన పాల బిల్లు చేయరు సప్న. ఆయన పాల బిల్లు అడిగిండు, మెసేజ్ చేసిండు. చేయాలి బావా ఈరోజు. ఏం క్రియాన్స్ ఈడ బియర్డ్ షేప్ బాగుందని చెప్పేసి నేను కూడా పెట్టుకునేట్లు. బాగుందా ఫ్రెండ్స్? నిజంగా బాగుంది. కానీ మిసాలు తీసేసిండ్రు. మంచిగా ఇట్లా దింపుకుందాం అనుకున్నా, ఆయన ఏమో బర్ర పెట్టేసిండు. కానీ ఏం కాదులే, ఇప్పుడు ఒక 2 రోజులకి అట్లా బోడ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు నా లెక్క మంచిగా అనిపిస్తుంది. ఒక 2 రోజులు ఎప్పుడు చేసుకున్నా సరే షేప్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఇటు నుంచి ఇది షేప్ కొట్లే కరెక్ట్. నాకు ఏర్పడతాడు. నాకు
అది ఎత్తుకోవాలట ఎత్తుకోడు కాదు గుంజుకోతుండడు ఆయనకి ఏం కావాలి నువ్వు? ఏం కావాలరా ఇక అట్లా మురుకు తినరా మురుకు తింటాడా నాకున్నారా చాయ్ వాడు పాదాలి ఇంకా చాయ్ ఫీల్ అయింది ఈరోజు. ఎందుకు చాయ్ పెట్టుకురు పాపం ఏమైనా గిన్నె సార్ ఎందుకు పాలు అని చెప్పారు పలిపోయింది గిన్నె. ఎందుకు అంతగానో వేడి చేసిరా పాలు రాలే పాలు తీసుకోలేకు ఉన్న కొన్ని పాలలో వాటర్ ఎక్కువ అయినాయి పోయింది. అంటే వాటర్ కూడా కూడా పాలు పలిగిపోతాయా? ఓ మై గాడ్ అంతగానే ఉంటుందా తేడా? పాలుంటే పాలకి చాయ్కి మంచిగా ఉంటుండే. పాలు ఎక్కువైనా మరి వేయం పెట్టి డికాషన్ పెట్టిరా బ్లాక్ టీ. సరే చాయ్ ఖరాబ్ అయిందని చెప్పేసి మనస్తాపంతో సప్పుడే ఉండొచ్చు కదా, మళ్ళీ బ్లాక్ టీ ఎందుకు? ఇంకా లేదు ఎట్లకైనా తాగాలి, మురుకులు ఒడగొట్టాలి కదా. మురుకులు ఉంటే చేసిందే తిననికి బావా. అవు అన్నముల అంటే ఎప్పుడో ఒకసారి తింటాము. అన్నములు తినాలి, మామూలు తినాలి, ఈవినింగ్ స్నాక్స్ టైప్ తినాలి. కానీ మీరు ఒకటే తిన టిఫిన్ లేక తలిగిరు దాన్ని. టిఫిన్ లాగా కాదు బావా, చాయ్ లోనే తీసుకుంటాము. సరే సరే తాగలేదు, ఎప్పుడో ఒకసారి టైం పాస్ కి అప్పుడప్పుడు తీసుకుంటాం కానీ తక్కువ, చాయ్ లో అయితే ఎక్కువ. ఏమైంది మళ్ళా? ఓపెన్ చేసి పెట్టింది సార్. ఏ వద్దు అది చేసిండా దువ్వెనేసినాడు వానికి. ఇది కనబడితే దువ్వెన ఎంత మంచిగా కనబడుతుంది. ఆ నీళ్ళని వేస్ట్ ఇప్పుడు తెలుసు కదా, అనుకుని తెలుసు కదా. ఎప్పుడైనా క్యాబ్ పెట్టి పెట్టాలి డబ్బాలకు, అని పనే అది. అందుకని క్రియాన్షన్ కూడా స్కూల్ పంపిద్దాం. స్కూల్ వేసేసాను. యాక్చువల్లీ నాన్నగారు ఇక్కడ అన్నం వండుతుంది, అన్నంకి బియ్యం పోస్తుంది. అలా ఎన్ని వస్తున్నావు? ఎన్ని వస్తారా రోజు మనకు తెలుసా నీకు? ఎన్ని వస్తారా? ఎక్కువ కాదు, ఎన్ని వస్తారా? ఇంకా ఇలా మమ్మీ ఇట్లా రాలేదు, బయట పోయారు. నాన్నగాడు క్రియాంశు ఇంకా ఇంకొంచెం పోయి ఇక అందరికి ఇదే ఇదే చాలా. ఇంకొక్కడు పోయిరా, ఇక అందాజ మీద పెట్టేసేద్దాం, ఎంత అయితే అంత. ఇక వెరీ గుడ్, చాలు తీరా నన్ను చాలా. దాని మీద డోర్ పెట్టు. దాని మీద ఏం డోర్ ఉండే పెట్టేసి జాగ్రత్త, అది కింద పెట్టు. ఇలా నానిగాడు పని చేస్తుండో మెల్లగా. ఎప్పుడు యూట్యూబ్ పాటలు కాకుండా ఇట్లా అప్పుడప్పుడు కిచెన్లో వచ్చి పని చేయాలి నాని, ఓకేనా? అంటే నీళ్ళు అడగాలి. నువ్వు ఒక పని చేయి, అడుగు, నేను లైట్ వేస్తా. ఈడ పెట్టు, మిక్సీ తీస్తా. ఓ నానా అలా ఆగదు బే, ఈడ పెట్టు, మిక్సీ కాడ పెట్టు. ఈ చైర్ దగ్గరికి వేసుకో, మెల్లగా దగ్గరికి వేసుకో. ఇది అలా పెట్టు, భగవాన్ అలా పెట్టు. నీకు అదే నల్లిప్పు, కడుగు, బియ్యం కడుగు, మంచి కడుగు. నల్ల బంద్ చేయి తొందరగా, మంచి గడుగు. చేతితో తీసుకో, రెండు చేతులు పెట్టు, లేకపోతే బగాన్ లేపిడి పెట్టు. రెండు 2 హ్యాండ్స్ తోటి. నేను చైర్ పట్టుకుంటా. లేపు పట్టుకో, ఈ చైర్ పట్టుకో. ఇప్పుడు గడుగు, మంచి గడుగు, 2 హ్యాండ్స్ తోటి గడుగు, మంచి కడుగు. కడుగు. వెరీ గుడ్ అమ్మ. బియ్యం పెట్టడం అయిపోయింది. బియ్యం ఆల్రెడీ దాని మీద పెట్టేసినాం. ఇక నాన్నగడ మీద ఇల్లు ఉడుస్తూ ఉంది. వెరీ గుడ్ నాని, మంచి కూడా పెట్ట వెనకలకి వెళ్ళి. అప్పుడప్పుడు పిల్లలతోటి ఇట్లాంటి పనులు కూడా చేపియాలి, ఎందుకంటే ఉండాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి. కిందికి వెళ్ళి ఒక్కొక్కరు ఇప్పటి వరకు ఎట్లుంటుంది అంటే, నాకు వంట రాదు, నాకేం రాదు, నాకు చీపురు పట్టలే ఇంతవరకు అని కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా మన పిల్లలకి మనం లేకున్నా సరే వాళ్ళ భవిష్యత్తు అంటే పిల్లలు తనంతలో తనకు వంట చేసుకొని తన పనులు తాను చేసుకునే విధంగా చేయాలన్నట్టు మనం. వెరీ గుడ్ నాన్న. అట్లే నుక్కరా అగో బ్యాగ్ తీసి బ్యాగ్ కాడికి వెళ్ళాడు. ఆ ఇంట్లో పెట్టేసిపో. ఎట్లా హోంవర్క్ చేసుకోవాలి ఇప్పుడు? ఈ ఇల్లు ఒక్కటి ఊడ్చేసి ఇక్కడ మూలకు తీసుకొచ్చి చెత్తచాట తీసుకొచ్చి ఎత్తేసేయి, సరేనా? మెల్ల ఇటు కొట్టకు, మళ్ళీ అటే కొట్టు. అట్లా వెరీ గుడ్ నాని. మళ్ళీ అటు ఎందుకు పోతున్నావు? అయిపోయింది, కిందికి వెళ్ళి నుడుస్తుంది నానిగాడు. దా వచ్చిర్రు. కారు వినిపిస్తుంది, సౌండ్ వినిపించిందా? నువ్వు ఉడుస్తా ఉండు, వాళ్ళు వస్తారు.
వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఎంత చీకటి వద్దురా. ఓ శిరీష నా ముంగట శిరీష ఉంది, వెనక క్రియాన్షి ఉండు. నన్ను గుర్తు చేసిండారు ఎప్పుడన్నాడు? గుర్తు చేయలే కదా, బయట పోతే గుర్తు చేయడాడు. వస్తలేడా వాడు? పొద్దునుంచి ఏం తినలే గారా? పొద్దునుంచి ఏం తినలే గారా? పొద్దున్న టిఫిన్ కూడా లేదు. వెరీ గుడ్ బాయ్. దాండి ఏ కారైనా వేడేసే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కాలు చేతులు కడుక్కొని రండి. నాన్నగారు ఇల్లు ఉడుస్తుంది. బియ్యం కూడా పెట్టింది ఆమెనే. మరి ఏమనుకున్నావు నా బిడ్డ అంటే? ఈ కొడుకు లెక్క అనుకున్నావా? అది నా కూతురు. నిన్నటి వీడియో చూడు ఎట్లుందో. కాలు కడుకుంటారు. ఏ కాలు కడుకోపోరా రే. పొద్దున మొత్తం ఎట్టో తిరిగి వచ్చినాడు, కాలు కడుకోపోన్నాడు. ఎర్లీ మార్నింగ్ ఈరోజు పొద్దున సూర్యుడు వచ్చినా నువ్వు పొద్దుగాల తాతపైన వచ్చి ఈరోజు తొందరగా వచ్చిన మరి ఎప్పుడు రాలేగా ఇట్లా. మునడేనా లోపల వస్తే బయటకు వెళ్ళి రా. దానికి ఇలా బుక్ అయిపోయినట్టుంది అగో. అవి ఎంత తల్లాడుతుంది అది. పట్టుకో, మళ్ళీ బయటికి పోయినాక మళ్ళీ దొరకదు మనకు. అగో పట్టుకోనా. ఎట్లా ఎగురుతుంది చూడు. రాత్రి అన్నం పెట్టినా, రాత్రి 8:30కే వచ్చిన. ఏం ఎగురుతుందిరా మీదికి. ఆ డోర్ పెట్టానా, బయటికి వెళ్ళిపోతే దొరకదు మళ్ళా. ఇద్దా ఇట్రా పట్టుకో. అదో పట్టుకో. నాకుతుంది అది ఎగురుతుంది, దుంకుతుంది, ఆగమా అని చేస్తుంది. రైట్ దొరికింది. సెట్ చెప్పు అయిపోయిందా? రైట్. ఎట్ట పోతుందా అనుకున్నా, అది మంచి ఇయ్యాల పోయింది. పోంతి సూర్యుడు అయితే హైలైట్ అనియాలి. ఇగో అవో పొద్దులు బ్యాండ్ కొడుతురు. అరే స్కూల్ కాడనా? స్కూల్లో నేనే కొడుతుంది. లాగెస్టింగ్ స్కూల్లోనా? 7 years నేనే కొట్టినా. దాని తర్వాత ఆడ 8th 9th 10th ఆడ కూడా నేనే కొట్టిన. అనంతరంలో ఈడ నువ్వు ఆడ చిన్న ఉన్నప్పుడు అంతే కదా బ్యాన్ కొట్టాడు. అరే ఆవు నిప్పాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఆల్రెడీ పేసారు మా అమ్మ ఇట్లా. ఏంది అన్నీ లేచేసి ఇంత పొద్దుగాల అల్చాలు చేసింది కదా. అన్నీ లేచినాయి. దొడ్డు మొత్తం పెంట చేసి పెట్టినాయి. రోజు 2 గంపలు వేస్తున్నాయి ఇవి. ఇంకెక్కువ అవుతుంది రేపు ఇయ్యాల నుంచి. ఎందుకు ఇంకా 2 మేకలు వస్తాయనా? ఇంకా 2 తెద్దామా 1 తెద్దామా? చూద్దాం, పాడికి నచ్చితే 2 తెద్దాం, అదంటే 1 తెద్దాం. అంతే అంటావా? ఎప్పుడు పోదాం. ఇంత పొద్దుగాల ఫోన్ చేయలే కానీ మళ్ళీ 7 మనమే పోవాలి. అంతేనా? రైట్. అది వస్తారా రాని, లేకపోతే వదిలేసాయి. వేరే చెప్పులు తెచ్చుకుని ఇప్పుడు మందం కావాలి కదా. ఇప్పుడు మందం అంటే ఇక చెప్పులు నిజంగా ఏ చెప్పులు వచ్చినా మనకు లైఫ్ ఇస్తలేవు. ఎందుకట్లా? మనం తిరుగుడుకా చేసే పనికా ఎక్కువ తిరుగుతున్నాం కదా. బయటకు చల్. ఇప్పుడు పోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది కాదు. మందులు ఇద్దామా ఇట్లకు? పాలు తాపిద్దామా? అది పయ మేక అని పడతలేడు ఉందా? కొత్త పై అది సుఖమేక పెద్దది లోపల అయిందా? పిల్లల కోసం చేసి ఆ షెడ్ అంతా వీటికి అవుతున్నట్టున్నాయి కదా. ఎలా కూడా బయటకు వెళ్ళకూడదు అంతే. లూజ్ పొడుస్తున్నాయి కొత్తాయి కదా, ఇవన్నీ పొడుస్తున్నాయి. అలవాటు కావాలి వీళ్ళకు. అంతా లూజ్ అవుతుంది అది షెడ్. అది ఎప్పుడు పట్టుకుంటారా అని చూస్తుంది. పట్టుకోగానే కథం అయితే ముంగడ పట్టుకో. తలకాయ పట్టుకుంటే మంచిగా అవుతుంది తెలుసా. మొన్న అట్నే పట్టుకున్నా, దూవాలి దాన్ని. అట్లా దూస్తే మంచిగా ఉంటుంది, నిలబడుతుంది. అయితే మేకలకు దూపైనప్పుడు పసివాడు కానీ గంజి కానీ పెట్టాలట. అంటే అవి మంచిగా తాగుతున్నాయి. ఎందుకంటే నువ్వు మునిగా తొలిపోతున్నావు కదా. మునిగా తొలిపోయినప్పుడు దానికోసం మధ్యాహ్నం లంచ్ తీసుకొచ్చినాం కదా. అప్పుడు పొట్టు దాన్ని పొడిచి మరి మేకలే తింటున్నాయి. అట్లా తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగింది అనుకో, తాగుతాయా మరి? మనకు అప్పటి నుంచి చెప్పాలను చెప్పలేదంటే అప్పటి నుంచి అనుకుంటాం. మరి ఇప్పుడు రోజు పెట్టాలి కానీ పసివాడు దీనికి వేస్టేజ్ కూరగాయలు అన్నీ పెట్టాలి కదా. ఏది పడుతుంది అన్నీ విత్తు. ఉప్పు పెట్టొచ్చా? ఉప్పు వేయచ్చా? కొంచెం ఆవుకి వేస్తాము. చేతిలో పట్టుకొని వేయాలి, నాకు అందా తెలుస్తుంది. చేతులు బాగాలేదు, ఏం కాదు. ఒక పిడికడ వేస్తే సరిపోతుంది. ఒక పిడికడే, అది నీళ్ళు ఎక్కువనే కదా. అయితే పసిగడుపు గంజి కట్ చేసిన కూరగాయలు ప్రతి ఒక్కటి ఏది పడుతుంది ఇలానే వేసేయాలి అని. ఇక అట్లయితే ఏం కాదు, సెట్ అయితే ఇట్లా పెట్టాలి. ఎప్పుడు టైం పడుతుంది ఇంత పొద్దు కదా నాన్న? ఏం కదా, సరే 10 గంటల గట్ట పెట్టాలి. తాగిపోతాయి.
ఇంకో బకెట్ పెడతాం ఆడ మనది వాళ్ళది అత్తమ్మలో ఏడ పడితే ఆడ పెట్టాలి, అన్నీ నిండుతాయి మంచిగా. ఎందుకంటే పని చేయ కదా వీటికి. ఒక బకెట్ పెడితే గీట్లాడుకుంటాయి మళ్ళీ ఇన్ని అన్నం పెద్ద మేకలన్నీ. ఏమన్నా నేను చిర పట్టుకుంటున్నావా? అరే 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 ఏ క్రాష్ అరే 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 ఆమె ఎటు పోతే అటు దొరకాలి కదా. వద్దా గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా? చాయ్ తాగిరా ఇంత తొందరగా? టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. మేము పొద్దుగా షెడ్ ఇక్కడ పోయినాం, అటే పోయినాం. అన్నయ్య వచ్చింది ఇంటికి వచ్చిర్రు మళ్ళీ పోయిరుగా. అరే ఆడికి కరకపట్లకు పోయినట్టు ఏమైనా దొరకవచ్చింది ఆడ. ఇంత పొద్దున పాలు తాగిపిస్తున్నా. నాన్న స్కూల్ పంపిస్తాను పోతుంది, ఏమైంది? నాకు శాతకాలే, నేను లేవలే. నీ సాత కాకపోతే ఆమె స్కూల్ డూమనా ఎలా? మరి నేను లేచి తయారు చేస్తాను కదా ఆమె పోయేది. ఆమె చూడు పడుకుని వస్తుందా? ఎందుకురా అట్లా రోజు అనొద్దు నాన్న, నువ్వు మంచిగా స్కూల్ పోతావు గారా, గుడ్ గర్ల్ గారా. నేనేమో ఈ చెట్టుని అంటే కలబంద చెట్టుని ఇట్లా సగం సగం కోసుకొని తిననీకి ఉపయోగిస్తే మనలో ఏం చేస్తుంటారు తెలుసా? అది తినరట వీళ్ళు. తింటే ఏమైతే చేదు ఉంటుంది అని చెప్పేసి దీన్ని మొత్తం తీసి దుబ్బనంతో రుబ్బి 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 దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? అర్థం కాదు దేనికి శిరీష? నాని అనక జుట్టు పెడితే ఏమవుతుంది ఇప్పుడు? చుండ్రు ఓనికి దీని ఇంతగానం వాడుతురా. అయితే దీన్ని మీకు ఇంకొక టాస్క్ చెప్పాలా? దీన్ని సేమ్ ఇట్నే ఇట్లా పచ్చడి ఇట్లా కోసి ఇట్లా కాకుండా మనం బీరకాయ సొరకాయ కోసం చూడు అట్లా కట్ చేసి ఏమంటారు వాటర్లో వేయాలి, వేడి వాటర్లో వేసి ఇంకేం వేయాలనుకుంటా. నేను ఒక వీడియో చూసిన, అది బాగా మరిగించి ఆరబెట్టినాక నెత్తికి పెట్టుకున్నాం అనుకో చుండ్రు కాదు కదా, మళ్ళీ జుట్టు కూడా పొడుగు బాగా అవుతుందట. అన్నిట్లకు పని ఇదే నూనె వేయరు దాంట్లో. నేను ఒక వీడియో చూసిన, మంచి ఫలితం ఉంటుందట. మీరు అట్లా డైరెక్ట్ పెట్టే బదులు అట్లా చేసుకుంటే బెటర్, మీకు ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు అంతా జుట్టు అంటే ఏమంటారు దాన్ని, అది మొత్తం తీస్తావు దానికి వెళ్ళి నువ్వు ఈయన పిప్పి వేస్తున్నావు దాన్ని మొత్తం డైరెక్ట్ దాంతో రాయొచ్చు కదా శిరీషం. మరి నెత్తికి ఇట్లా పెట్టాలా? మొత్తం అంటారు అంటే కింది వరకు అంటారు. అది నేను కూడా పెట్టుకోవచ్చా? ఫస్ట్ నానియానికి ఆ డాండ్రఫ్ వల్ల పెయిన్స్ కూడా బాగా వస్తున్నాయి. పెయిన్స్ పెయిన్ యాపకు మొన్న పెట్టిగా నానియానికి, కానీ అది మొన్న తెచ్చింది మంచి లేదు. ఎందుకు సెట్ కాలే? లేతగా అయితే మంచిగా తొందరగా పోతుంది. ఇప్పుడు లేత అంటే కొత్త చిగురు రాలే ఇప్పుడు మళ్ళీ ఇవంతా ఊసిపోతా ఉంటుంది యాప చెట్టు. అది ఎండాకాలంలో మంచిగా కొత్త చిగురు వస్తుంది. మంచిగా ముదిరింది. ఆ ఇంటి ముందు చెట్టు తీసుకొచ్చిన నేను. డాండ్రఫ్ అంటే వైట్ కనబడాలిగా అవుతుంది. ఏది గోకే అంటే ఇట్లా తీసినప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. అది ఇట్లా పట్టినా అని మంచిగా హెయిర్ ఫాల్ కట్ట ఏం వాడాలి బాగా? ఏమో నేను వాడేటి అయితే గివే కలమంద వాడతా, యాపాకు డాండ్రఫ్ రాకుండా అంటే యాపాకుని వాడుతున్నా ఈ మధ్య. నాన్న జుట్టు బాగుందిరా. అరే వీడియోలో అయితే సూపర్ పడుతుందిరా నీ జుట్టు, కానీ ఇలాగ ఎట్లుందో తెలియదు. కానీ ఇది ఎట్లుందో తెలుసా? మన మాంజా ఉంటుందా పతంగుల మాంజా, ఇవి అట్లనే ఉంది చూసినావా? కలర్గా ఇగో ఇది పతంగుల మాంజా లెక్కనే ఉంది సడన్గా చూస్తే. స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఈమె జుట్టు కూడా ఇట్లా బ్లాక్ అవుతలేదు. బ్లాక్ గా ఇది నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే బ్లాక్ అవుతాడట మంచిగా. కలమందనే కాదు శేఖర్, నేను మస్తుగా చూసిన కలమందని, కొబ్బరి నూనెల మందారం ఆకులు, మందారం పువ్వు, గోరింటాకు, కరివేపాకు, మెంతులు మస్తు ఉంటాయి ఇలాంటివి అన్ని వేసి మంచిగా మసాలా పెట్టి జుట్టు పెట్టా జుట్టు పొడుగు అవుతుందంట. మరి ఇవన్నీ ఇప్పుడు నాన్న ఉపయోగించాలి. ఇక అదే పని ఈమెకు అదే నూనె పెడతాయి. ఫస్ట్ హిమాలయ నూనె వాడుతున్నాను చిన్న ఉన్నప్పటి నుంచి. ఆ డబ్బా అయిపోయినాక ఈమెకు తయారు చేసి పెడతాను.